హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. కేటీఆర్ ఈరోజు అరెస్ట్ అవుతాడా అనే చర్చ మళ్లీ మొదలైంది. ఏసీబీ రెండోసారి ఈ ఫార్ములా కార్ రేస్ దాంట్లో జరిగిన 50 కోట్ల అక్రమాలు, అంటే కేటీఆర్ అక్రమంగా విదేశీ సంస్థకు నిధులు ఫండ్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక్కడ ప్రజాధనాన్ని తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక 50 కోట్ల మేర విదేశీ సంస్థకు దాన్ని ట్రాన్స్ఫర్ చేయించాడు. అధికారులని అడ్డం పెట్టుకుని అధికారులకు ఆదేశాలు ఇచ్చని నెపంతో ఆ కారణంతో ఏసీబీ కేసు పెట్టి ప్రభుత్వం ఈ రోజు రెండోసారి ఆయనని విచారించింది. దాదాపు 7 గంటల పాటు. అంటే మొదట ఉన్నంత హైప్ క్రియేట్ అయితే కాలేదు. అరెస్ట్ చేస్తారని చాలా మంది సైలెంట్ గా చూశారు. అరెస్ట్ చేయడు, రేవంత్ రెడ్డితో కాదు, ఏదో ఇట్లా పోతా ఉంటాడు వస్తా ఉంటాడు, ఇది ఒక రకమైన ఒక పనిష్మెంట్ లాగానే అనుకోవాలా. లోపల ప్రశ్నించే విచారించే ఆ టైమే అదే శిక్ష గానీ జైలుకు పంపించేంత సీన్ లేదు. రేవంత్ కు పోతే సానుభూతి పెరుగుతుంది అనే భయం ఉంది కావచ్చు, కేటీఆర్కే కలిసి వస్తుంది, బీఆర్ఎస్కే కలిసి వస్తుంది అనే భయం ఉన్నట్టుంది రేవంత్. కాబట్టి జైలుకు పంపడానికి చాలా మంది ఏమైతుందో లైట్లు తీసుకున్నారు. పెద్ద ఆసక్తి ఏం లేదు, ఇంట్రెస్ట్ ఏం లేదు, ఉత్కంఠ కూడా ఏం లేదు. కాకపోతే అక్కడ జనాలు మోగారు. తర్వాత అక్కడ తెలంగాణ భవన్ వద్ద సీఎం అక్కడ పోవడం, ఆ రూట్లో పోవడం, తెలంగాణ భవన్ వద్ద కొంత వెనక సైడ్ లాక్ వేయడం, కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా 7 గంటలు విచారణ చేసినప్పటికీ కూడా పెద్దగా మీడియా దీన్ని హైప్ క్రియేట్ చేయలేదు. జైలుకు పోయిన విషయం మాత్రం అర్థమైంది. తర్వాత ఆయన వచ్చినాక తెలంగాణ భవన్లో మాట్లాడుతుంది లుట్టపీస్ కేసు. అడిగిన ప్రశ్ననే 100 సార్లు అడిగారు, 7 గంటలు కూర్చోబెట్టారు. నన్ను ఏం బిక్కోలేవు, పంపిస్తావు 15 రోజులు జైలుకు పంపిస్తావు కావచ్చు అని మళ్ళీ సేమ్ అదే రిపీట్ గా ఏదైతే మాట్లాడాడో గతంలో కేటీఆర్ అదే మాట్లాడాడు. కానీ ఈరోజు మళ్ళీ సేమ్ అదే సమయంలో జరిగిన రైతు నేస్తం ప్రోగ్రామ్ లో కూడా ఇండైరెక్ట్ గా కేటీఆర్ గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే కుక్కలాగా మొరుగుతా ఉన్నాడు, ఏమేమి మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు కదా వీడియోలో ముంగట, మీరు రోడ్ల మీదకి ఎక్కి ఏం మాట్లాడుతుందని. మొన్న కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ ని విచారించే సమయంలో కొంత అవుట్ ఆఫ్ కంట్రోల్ తప్పి మాట్లాడిండు కేటీఆర్. ఏమన్నాడంటే అరే అవులగా అన్నాడు. ఎవరిని? రేవంత్ని. అరే అవులగా, నువ్వు 100 జన్మలు ఎత్తిన కేసీఆర్ ని అర్థం చేసుకోలేవు, వాడు లుచ్చా సీఎం, నువ్వు చిల్లరగాడివి, చిల్లర సీఎం అని ఇట్లా నానా రకాలుగా అట్లా కొద్దిగా కంట్రోల్ తప్పి మాట్లాడిన మాటల్ని కొంత సీఎం రేవంత్ రెడ్డి దాన్ని తీసుకున్నాడు. కానీ ఆయన తెలివిగా మాట్లాడింది ఏంటంటే ఇక వాళ్ళని పట్టించుకోవడం లేదు, నేను చేతులు చేసుకుంటా పోతా, వాళ్ళు మాటలు మాట్లాడుకుంటూనే ఉంటారు. మీరే చూసిరు కదా కుక్కలాగా ఎట్లా ఓడుతున్నారో. కుక్కలు రోడ్డు మీద పోతుంటే కుక్కలు ఓడుతూ ఉంటే మనం ప్రతిసారి రాయి విసిరేస్తామా? విసిరేసుకుంటూ పోతే మన పని కాదు కదా. అంటే కేటీఆర్ కుక్కలాగా అరుస్తా ఉన్నాడు, ఇక నేను పట్టించుకోను అన్న, అది కూడా ఒక వ్యూహంలో భాగం అనుకోవచ్చు. నెక్స్ట్ ఏసీబీ మళ్లీ పిలుస్తామని చెప్పి పంపించిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా జైలుకు పంపించే కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. జైలుకు పోతా అనే విషయం కూడా కేటీఆర్ కు తెలుసు. ఈసారి పంపించకుండా నెక్స్ట్ సారి పంపిస్తారని తెలుసు. ఈసారి ఎవరికి పెద్దలకు, మీడియా వాళ్ళకు వీళ్ళకు కూడా ఎక్కడ లీకులు దొరకలేదు. జైలుకు పంపుతాడు అట్లాంటి వాతావరణం కనిపించలేదు కాబట్టి అందరూ సైలెంట్ గా ఉన్నారు. నెక్స్ట్ ఎప్పుడు ముహూర్తం పెడతారో కానీ నెక్స్ట్ టైం ఏసీబీ పిలిచినప్పుడు మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే, తన ప్రతీకారం తీరాల్సిందే. తాను ఎట్లయితే ఇంటికి వచ్చి బెడ్రూమ్ లో జొరబడి ఎట్లా అరెస్ట్ చేసి తీసుకుపోయారో ఆ టైప్ లో ప్రతీకారం తీర్చుకునేందుకు మాత్రం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కొద్దిగా సైలెంట్ అయినట్టుగా, ఒక మునిలాగా మారినట్టుగా, మౌన మునిలాగా నేను పట్టించుకోవడం లేదు అని చెప్తున్నా. లోపల అదే పాత్ర, అదే సీన్ ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ జైలు పంపించి తన ప్రతీకారాన్ని మాత్రం తీర్చుకోవడం పక్కాగా కనిపిస్తుంది.